వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ స్కూల్లో చదివాను 10th క్లాస్ వరకు. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ డబ్బుతో కావాల్సింది చదువు అనేది ఆయుధం. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా సరే మన స్థాయి మనం నిలబెట్టాలన్నా, లేకపోతే మనకు ఒక బేసిక్ తెలుగు చేయాలన్నా, మన తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలన్నా విద్యార్థి దశ నుంచి నేర్చుకునే చదువే మన స్థాయి. తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని ప్రేమతోని కష్టపడి మిమ్మల్ని స్కూల్ పంపిస్తారు. ఎంతైతే మీరు కష్టపడి పంపిస్తున్నారో అంత కష్టాన్ని మీరు ఇష్టం చేసుకోవడం చదివితే ఆ చదువు అనేది మనకు సంస్కారం వ్యక్తికి మనకి పేదవ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి నుండి కూడా ఎక్కువ స్థాయి కూడా మన స్థాయి నుంచింది ఏదంటే చదువు. అలాంటి చదువు నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి జ్ఞానం పెరిగింది, విజ్ఞానం పెరిగింది, సమాజం ఎలా ఉండాలని తెలిసింది, సమాజం కోసం మనం ఎలా పోరాడాలని తెలిసింది. అన్నింటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. తల్లిదండ్రులకు కృషి కూడా ఏంటంటే పిల్లలకి ఎలా చదవాలి, ఎలా ఇంటికి చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అబ్జర్వేషన్ చేసి చదువుకునే భవిష్యత్తు బాగుంటుంది. మాదే కాదు, మంచి భవిష్యత్తు కావాలని చెప్పేసి పిల్లలకు తల్లిదండ్రులు పిల్లలకు మోటివేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. తల్లిదండ్రులు స్కూల్కి వచ్చేసి తల్లిదండ్రులు పని అయిపోతారు. వాళ్ళు ఏం చదువుతున్నారు అయితే తెలుసుకోమనుకోవడం అనేది ఒక దేశాలు. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్స్ ఎలా వాడుతున్నారు, ఏం వాడుతున్నారు, ఏ టైం వరకు వాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఏంటనేది మనం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంది. పరిస్థితులు అనేవి చాలా దారుణం. అందుకే మన చదువు అనేది మన స్థాయి నిలబెట్టాలంటే ఈ రోజు మన చదువు మనమే ఒక స్థాయి నిలబెట్టి ఇక్కడ చదువుకునేటప్పుడు నేను 10th క్లాస్ చదివేటప్పుడు కూడా మా పిక్చర్ గారు కులాసారే మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటంటే కులాసారి వచ్చారు. అదృష్టం అనేది రెండు తగ్గినట్టు. ఎందుకంటే బెల్ట్ కూడా 10% వచ్చినాక స్కూల్కి ఆ కన్స్ట్రక్షన్ డిసిప్లిన్ చేయడం వల్ల స్కూల్కి 10% సేమ్. ఇప్పుడు కూడా ఏమంటే అదే డిసిప్లిన్లోనే అదే మండలం వైద్యులు కూడా 10% వచ్చిందంటే ఆ క్రెడిట్ పోస్ట్ అంటే కన్స్ట్రక్షన్తో పోలీస్తో నేర్చుకొని మోటివేషన్ తీసుకొని పిల్లలకి ఏదైనా చదివించాలి ఏంటంటే శిక్షణ సహాయం చేసి ఆ పోలీస్తో అందరితో కలిపి కోఆర్డినేషన్ తీసుకొని వర్క్ చేయడం వల్ల 10% వచ్చినట్టు మండలం వేస్తే కంగ్రాచులేషన్ ఎందుకంటే మన చదవాలి, మన చదువుని మనం నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, చదువుకోవాలి, గురువులు గౌరవించాలి, పెద్దలు గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మన స్థాయిని నిలబెట్టుకోవాలి. సరే మన స్థాయి నిలబెట్టుకోవాలంటే మన చదువు చదువుల్లో పిల్లలకి ఏంటంటే మీరు ఎక్కువ ఫోన్స్ వాడుకోకుండా డివిజన్ బుక్స్ కానీ టేబుల్స్ కానీ డయాగ్రామ్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయడం ఏంటంటే స్కూల్లో ఉండడం వల్ల ఏంటంటే మైండ్ సెట్ అనేది యాక్టివ్ అవుతుంది, పిల్లలు యాక్టివ్ ఉంటారు, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చదువుకోకుండా ఇంట్రెస్ట్ లేకపోతే ఈరోజు పరిస్థితులు అంటే అంతే ఏది జనరేషన్ వచ్చేసింది. మొబైల్ ఏది పెట్టేసినా లెటర్ రాయడానికి సరే ఏ జనరేషన్ ఉంది టైం చేస్తే లెటర్ కానీ మన బ్రెయిన్ ఫోన్ అనేది ఎందుకు ఉండాలంటే ఒక అజ్ఞానం నుండి విజ్ఞానానికి మారాలంటే మన చదువు మాత్రమే. ఆ చదువును ఆయుధం, ఆ చదువు అక్షరం,
నిర్లక్ష్యం చేస్తే అది చాలా ప్రమాదకరం. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా ఆశించాలని కోరుకుంటున్నాం. చాలా ఆకర్షించడానికి విజయ్ ధన్యవాదాలు. ఇరవై సంవత్సరాల క్రితం రమేష్ ఎక్కడ కూర్చున్నామో చెప్పండి. నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ముందుకు వచ్చి ఒక లెక్చరర్గా యాక్ట్ చేస్తున్నాను. మరి వాళ్ళు చదువుకునే సమయంలో నార్మల్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక మంచి స్థాయి పెట్టాలని ఉపాధ్యాయులుగా మనందరికీ కూడా చాలా విద్య అనేది మార్చడానికి ఒకసారి చిన్న సంఘటనలు జరిగిన సమయంలో రమేష్ ఏదో తెలుగు పడాలి ఆ నాన్న చెప్పిన కడుగు పెట్టుకున్న సార్ అప్పుడు నాకు తర్వాత వచ్చాక తెలిసి మరి ఈ పిల్లల కోసం తర్వాత ఎప్పుడు రాలేదు. మరి అలాంటి స్థాయికి చక్కగా చదువుకొని మేము ఎలా అయితే స్కూల్కి చక్కగా అప్పుడు నాకు ఏదో అంటే మన స్థాయి ఎంతో కాదు, చదువులో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఏ స్థాయిలో మనం సాధించవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని మీరు చక్కగా చదువుకున్నట్లయితే మీరు కూడా ఇంకా మాకంటే కూడా ఉన్నత స్థితికి రావాలని ఉపాధ్యాయులు అనుకుంటున్నాం. మీరు ఆ స్థాయిలో ఉండాలని మేము ఆశిస్తున్నాం. అలాగే మీరు అంగన్వాడీ సర్టిఫికేట్కి ఒకరిలో పల్లెటూరులో ఎవరు కూడా పళ్ళు చేపలుగా పెట్టుకుంటున్నా ఉండాలంటే అందులో మన స్కూల్ పిల్లలు కూడా మెడలుగా మీ ఏజ్లో ఎవరు స్కూల్ పిల్లలు ఉన్నారా ఉంటే మాకు వాళ్ళ యొక్క సమాచారాన్ని తెలియజేయండి. వాళ్ళు కూడా మనం పాఠశాల కొద్దిలో చిన్న వయసులో మానేసి ఇప్పుడు తెలుగు వాళ్ళు 60 వయసులో వాళ్ళు కూడా మన పాఠశాలలో చేర్పించారు. అదేవిధంగా